హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో విచారణ స్పీడప్ చేశారు అధికారులు. కేసులో పరారీలో ఉన్న మరో డ్రగ్ పెడ్లర్ రెహమాన్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వెల్లడిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఎస్ఓటీ టీమ్ అండ్ గచ్చిబౌలి మన మాదాపూర్ జోన్లో ఉన్న గచ్చిబౌలి పిఎస్ టీము వీళ్ళిద్దరు కూడా ఇంతకుముందు మనకు కావాల్సిన సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరు ఉన్నారో ఈజ్ ఏ డ్రగ్ పెడ్లర్, అతన్ని పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు అతని సహచరుడు మిలాన్ నరేందర్, ఇతను ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ న్యూఢిల్లీ. సో ఇతను కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో మనం 11 grams ఆఫ్ MDMA, మొబైల్ ఫోన్స్ 7 అండ్ 1 జాగ్వార్ కార్ దీన్ని స్వాధీనం తీసుకున్నాము. అండ్ వీళ్ళ మీదే ఈ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరున్నారు అతని మీదే ఇప్పటి వరకు 6 కేసెస్ ఉన్నాయి. సో గచ్చిబౌలిలో 2 కేసులు, మలక్పేట్, చాదర్ఘాట్, జగదాద్రి గుట్ట అండ్ దబీర్పుర పిఎస్ ఈ లిమిట్స్లో ఒకటొకటి కేసు నమోదు అయినాయి. వీళ్ళదొకటి ఎక్స్టెన్సివ్ నెట్వర్క్, దాదాపు ఒక 10 to 15 మెంబర్స్ అండ్ అరౌండ్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళని పెట్టుకొని న్యూఢిల్లీ నుంచి ఈ డ్రగ్స్ని ఇక్కడి వరకు తీసుకువచ్చి దాన్ని ఇక్కడ అమ్మడం మొదలుపెట్టారు. దీంతోపాటు వచ్చిన ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఆర్ ఆదాయం ఏముంది దాన్ని వాళ్ళు ఫ్యాన్సీ కార్స్లు అలాగే మొబైల్ ఫోన్స్ దీనికి వాడారు. అలాగే వీళ్ళు ఈ పబ్ గోవర్స్ ఎవరు ఉంటారో యంగ్ యూత్ వాళ్ళని టార్గెట్ చేయడం. ఈ నెట్వర్క్ అంతా కూడా ఈ బెంగళూరు, గోవా అండ్ హైదరాబాద్ ఇక్కడ ఎక్కువ పబ్స్ ఉన్నాయి, అక్కడ ఎక్కువ యూత్ పబ్ గోవర్స్ ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేసి ఈ నెట్వర్క్ అంతా ఇక్కడ స్ప్రెడ్ చేసుకున్నారు. ఇంతకు ముందు కూడా మనం గచ్చిబౌలిలో జరిగిన కేసులో అరెస్ట్ చేసిన బెంగళూరు నుంచి తీసుకొచ్చిన వాళ్ళతో కూడా వీళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో తెలుస్తాయి.